హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నిఖిల ఫ్రమ్ నెల్లూరు. ఈరోజు వీడియో అయితే హౌస్ క్లీనింగ్ వీడియో అండి. ఇవాళ సాటర్డే కదా, మార్నింగ్ పూజ చేయలేదు, ఈవినింగ్ చేద్దామని చెప్పి ఈవినింగ్ టెంపుల్కి వెళ్తున్నాము. అందుకని క్లీనింగ్ అనేది ఇప్పుడు చేస్తున్నానండి. నేను అదే మీకు చూపిద్దామని వీడియో తీస్తున్నాను. మార్నింగ్ పూజ అనేది చేయలేదు నేను. మార్నింగ్ నాకు అంత టైం లేదండి చేయడానికి. పాపకి క్యారేజ్ పెట్టడం, బ్రేక్ఫాస్ట్ చేయాలి కదా. నేను అందులో జాబ్ చేస్తాను. నాకు ఉన్న టైము ఆఫ్టర్నూన్ టైంలో నా పనులు అనేవి నేను చేసేసుకుంటాను. అదే మీకు చూపిద్దామని వీడియో తీస్తున్నాను. ఇంకైతే ఈవినింగ్ అయితే గుడికి వెళ్ళాలనుకుంటున్నామండి. ఇవాళ సాటర్డే కదా, నాకు వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టము. నేను 7 శనివారాల వ్రతం కూడా నేను 3 times చేశాను. నాకు చాలా పీస్ఫుల్గా చాలా బాగుంది. ఇలాగే రోజు నా పనులు అనేవి నేను మధ్యాహ్నమే చేసుకుంటానండి. పొద్దున్న నాకు అంత టైం ఉండదు కదా అని. నేను రోజు గ్యాస్ క్లీనింగ్ అనేది నేను రోజు కడగనండి. ఓన్లీ థర్స్డే రోజు ఒకటే కడుగుతాను. మిగతా రోజు ఒక లిక్విడ్తో నేను తుడిచేస్తానండి. గ్యాస్ అనేది చాలా నీట్గా ఉంటుంది. నేను కొన్ని కూడా 8 years అయింది. చాలా నీట్గా ఉంటుందండి ఇప్పుడు కూడా ఆ గ్యాస్ స్టవ్ అనేది. ఇంకైతే నేను ఇంకా చిమ్మేసి మాఫ్ పెడతామని చెప్పి పెట్టలేదు, పెడుతున్నాను. ఎక్కువ మాకు డస్ట్ అనేది ఎక్కువ వస్తుందండి ఇక్కడ బ్లాక్ బూడిద అని ఉంటుంది కదా, అదైతే ఎక్కువ వస్తుంది. కాళ్ళకైతే అంటుకోబోతుంటుంది అండి. ఎప్పుడు రోజు నీట్గా తుడుచుకున్నా కూడా మాకు మట్టి అనేది వస్తూనే ఉంటుంది. మాకు పక్కనే రైస్ మిల్లులు ఉంటాయి కాబట్టి మట్టి గాలికి బాగా వస్తుంది. మాకు ఇక్కడ వెంటిలేషన్ అనేది చాలా బాగుంటుంది. ఇంకైతే నేను వీడియో షూట్ చేద్దామని క్లీనింగ్ చేసేది కూడా మీకు చూపిద్దామని చేస్తున్నాను. ఇక్కడైతే మాప్ పెడుతున్నాను కదా, కొంచెం లెంత్ ఎక్కువ ఉందని నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేస్తున్నాను. నాకు మధ్యాహ్నం 2 నుంచి 4 వరకు ఖాళీ ఉంటుందండి, వర్కింగ్ అవర్స్. మధ్యాహ్నం లంచ్ టైం అనేది నాకు 2 నుంచి 4 వరకు ఉంటుంది. ఆ టైంలో నేను నా పనులు అనేవి స్టార్ట్ చేసుకుంటాను. లంచ్ తినంగానే ఇంకా నా పనులు రోజు ఉండేవే కదా. చూడండి ఎట్లా వస్తుందో బూడిది, చూసారు కదా. మాకు ఇక్కడ ఎక్కువ డస్ట్ వస్తుందండి. ఈ సమ్మర్ వచ్చిందంటే ఎక్కువ ఉంటుంది మాకు అది. ఇంకైతే 4కి నేను టీ తాగేసే వెళ్ళాలండి. టీ తాగకపోతే నా హెడేక్ అనేది వస్తుంది. అందుకని చెప్పి నేను టీ అయితే పెట్టుకుంటున్నాను. ఇలా నేను ముగ్గు పెట్టుకుంటానండి దేవుడి దగ్గర. ఇంకా పూజ వ్లాగ్ కూడా చేద్దామని చెప్పి తీస్తున్నాను. ఈ పువ్వులు అనేది దొరకలేదండి. చామంతి పువ్వులు అయితే కొంచెం వాడిపోయినాయి. అందుకని నేను ఇంకా మల్లెపూలతో దేవుడికి పూజ చేస్తున్నాను. నేను ఎక్కువగా వెంకటేశ్వర స్వామిని నమ్ముతానండి. నాకెందుకు ఆయన అంటే చాలా ఇష్టం. నేను ఏది అనుకున్నా కూడా నాకు జరుగుతుంది. నేను శనివారాల వ్రతం కూడా ఏదో ఒక కోరుకొని చేయనండి. నాకు మనసుకి నచ్చిందంటే నేను చేస్తాను. అలా చేసినప్పుడు నాకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా ఈవినింగ్ 7కి వస్తానండి మళ్ళీ నేను ఆఫీస్ నుంచి వచ్చాక ఇంకా నేను పూజ అనేది స్టార్ట్ చేశాను. నేను రోజు ప్రతి శనివారం నేను గోవిందనామాలు చదువుకుంటానండి. ఈ గోవిందనామాలు చదవడం వల్ల నా మనసుకి ప్రశాంతత ఉంటుందండి. అంటే ఆఫీస్ వర్క్ టెన్షన్, ఇంట్లో పనులు చేసుకోవాలి కదా. ఇట్లాగా నేను ఈ పూజ చదువుకోవడం వల్ల నాకు చాలా బాగుంటుంది. నేను ప్రతి శనివారం అయితే నేను గోవిందనామాలు ఖచ్చితంగా చదువుతానండి. నేను నెలకి ఒకసారైనా నేను అక్కడికి కాణిపాకం వెళ్ళేసి వచ్చేటప్పుడు అయితే మేము శ్రీనివాస మంగాపురం అయితే ఖచ్చితంగా వెళ్ళేసి వస్తానండి. నేను ఆయన దర్శనం చేసుకోవాలి.
నేనైతే దీపం అనేది ఫ్రైడే, సాటర్డే అండ్ ట్యూస్డే అయితే చేస్తానండి. మిగతా రోజుల్లో మా వారు అనేది చేస్తారు. ఎందుకంటే ఇంటి యజమానులే పూజ చేయడం వల్ల మంచిది కదా, ఇంట్లో కూడా ప్రశాంతంగా ఉంటుంది, ఏ గొడవలు లేకుండా. అందుకని అయితే మిగతా రోజులు అయితే మా వారే చేస్తారు. ఫ్రైడే, సాటర్డే అయితే కంపల్సరీగా నేనే చేస్తానండి. మాకు ఎక్కువ పూజ పటాలు అనేది కూడా ఎక్కువ లేవండి. ఎందుకంటే మాకు స్పేస్ లేదు అన్నీ పెట్టుకోవడానికి, ఒక ర్యాక్ మాత్రమే ఉంది. అందుకని మేము దేవుడి పటాలన్నీ కొంచెమే పెట్టుకున్నాము. ఇంకా నా హారతి ఇచ్చేస్తున్నాను నేను. నైవేద్యానికి అయితే నేను ద్రాక్ష అనేది పెట్టుకున్నానండి. ఇంకా నేనైతే దండం పెట్టేసుకుంటున్నానండి దేవుడికి. చూడండి ఎలా ఉన్నాడో దేవుడు, చాలా బాగుంది కదా. నేను 7 శనివారాల వ్రతం కూడా ఎలా చేయాలో చూపిస్తానండి మీకు ఇంకెప్పుడైనా. మేమైతే నరకూరు వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్ళామండి. ఈ మధ్య కొత్తగానే కట్టారు ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి అనేది. ఒక 2 months బ్యాక్ అనుకుంటా అండి కట్టింది. చాలా బాగుంది, పీస్ఫుల్గా ఉందండి. గుడి చాలా పెద్దది, బయట అంతా కూడా చాలా పెద్దది. ఇంత పీస్ఫుల్గా ఉంటుందండి, గుడికి వస్తే ప్రశాంతంగా ఉంటుంది. నాకైతే నాకు కొంచెం బయట వీడియోస్ తీసుకోవాలంటే కొంచెం మొహమాటం అండి. మామూలుగా ఫొటోస్ కూడా అవి తీసుకోను నేను ఎక్కువగా. చూసారా, చాలా బాగుంది కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.